సరదాగా ఎగరేసే గాలిపటం క్షణాల్లో ప్రాణం తీసే ఆయుధంగా మారుతుందంటే నమ్ముతారా? అవును. వాటిని ఎగురవేసేందుకు వాడుతున్న చైనా మాంజాలే అందుకు కారణం. అక్రమంగా వాడుతున్న నిషేధిత చైనా మాంజా మనుషులకే కాదు, పక్షులకు మృత్యు శకటంగా మారనుంది. మరి చైనా మాంజా గురించి చట్టం ఏం చెబుతుంది? సంక్రాంతి సంబరాలు విషాదంగా మారద్దంటే ఏం చేయాలి? పోలీసులు చేస్తున్న హెచ్చరికలు ఏంటి? తదితర విషయాలు వివరిస్తున్న డీసీపీ చంద్రమోహన్తో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి. సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తొచ్చేది పతంగులు. ఈ పతంగులను ఎగరేసేందుకు వినియోగించేటువంటి చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చైనా మాంజాలు పక్షులకు ఉరితాళ్ళు అవుతుంటే మనుషులకు మృత్యు శకటాలుగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల వీటి బారిన పడి అనేక ప్రమాదాలు కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు డీసీపీ చంద్రమోహన్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ ఈ చైనా మాంజా వినియోగం కూడా పెరుగుతున్నట్టుగా కూడా తెలిసింది. దీన్ని అణచివేసేందుకు కావచ్చు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి సార్? ఇప్పుడు చైనా మాంజా అనేది నిషేధం. దీన్ని ఎవరు అమ్మడం కానీ కొనడం కానీ వాడడం కానీ నేరం. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ బుక్ చేసి కేసులు ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయిందో వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకుంటే ఇప్పటివరకు మేము ఒక 23 కేసులను బుక్ చేయడం జరిగింది. రీసెంట్గా నిన్న కూడా ఒక 252 టప్ప చెబుతుల్లో పట్టుకున్నాం. అంతకన్నా ముందు 345 బాబిన్స్ కుల్సుంపూర్లో పట్టుకున్నాం. ఎక్కడెక్కడైతే డంపులు ఉన్నాయో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఖచ్చితంగా వాటి మీద రైడ్ చేస్తున్నాం. చాలా స్ట్రిక్ట్గా ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం. అయినా కానీ కూడా కొందరు ఇటువంటి వాటికి భయపడకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం, తర్వాత మేము చేస్తే కేసులలో ఇన్వాల్వ్ అయ్యి జైలు పాలు అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీనివల్ల ఆల్రెడీ అనర్థాలు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే చైనీస్ మాంజా దారం అనేది అసలే తెగకపోవడం వల్ల ఎవరైతే ఈ బైక్ మీద, ఎస్పెషల్లీ బైక్ మీద వెళ్తారో లేదంటే నడుచుకుంటూ వెళ్తారో వాళ్లకు గొంతు దగ్గర కట్ చేసుకొని పోయి చనిపోయిన సందర్భాలు మన లంగరౌజు పిఎస్ లిమిట్స్లో కూడా ఒకసారి జరిగింది. తర్వాత కొద్దిగా గాయాలు అవ్వడం, తర్వాత పక్షులు అయితే చాలా పక్షులు చనిపోవడం, జంతువులకు కూడా గాయాలు అవ్వడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అది పర్యావరణ పరంగా కూడా అది హితంగా కాదు. అది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా భూమిలో కలిసిపోదు. కాబట్టి అది ఆ వేస్టేజ్ అది అట్లనే ఉంటుంది. ఎవరు దీన్ని వాడద్దన్నది మా సూచన. సో ఈ నిషేధిత చైనా మాంజా అనేది ఎక్కడి నుంచి రవాణా అవుతుంది, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు ఏంటి సార్? ఇది ఇప్పటి వరకు మనకు ఈ అవుట్స్కట్స్లో ఉన్న గోడౌన్లకు వెళ్ళి తీసుకువస్తున్నట్టు మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా డీప్గా వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడ నుండి వచ్చిందా లేదంటే కొందరు ఢిల్లీ నుండి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అది ఒకసారి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా డెవలప్ చేసి ఒకవేళ పక్కా క్లియర్ కట్ ఇన్పుట్ ఉంటే 100% మనం దేశంలో ఎక్కడికైనా టీమును పంపించి వాళ్ళను అరెస్ట్ చేసే ఏర్పాటు అయితే చేస్తున్నాం. సార్, ఇప్పటివరకు మీరు తీసుకునేటువంటి చర్యలు కావచ్చు, నమోదు చేసేటువంటి కేసులు కావచ్చు, చేసేటువంటి సోదాలు కావచ్చు, వీటి వల్ల వ్యాపారులు కావచ్చు, చైనా మాంజా విక్రయించే వాళ్ళకి ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా ఎంత మేర తగ్గించాల్సిన అవసరం ఉంది ఏంటి సార్? మేము 2 స్ట్రాటజీస్ని అవలంబిస్తున్నాం. ఒకటేమో కేసులు ఎలాగో కడుతున్నాం, స్ట్రిక్ట్గా దాని మీద ఎన్ఫోర్స్ చేస్తున్నాం డైలీ. అది కూడా కాదు, మంగళహాట్ ఏరియాలోనే ఎక్కువ మంది అని అంటారు, కానీ అలా కాకుండా మొత్తం 11 పోలీస్ స్టేషన్లో సైమల్టేనియస్గా డైలీ అనేది రైడ్స్ మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ నడుస్తున్నాయి. దాంతోపాటు అవగాహన కార్యక్రమం కూడా కల్పిస్తున్నాం. ఆటోల మీద ఫ్లెక్సీలు కట్టి తిప్పడం, తర్వాత వాయిస్ ఇవ్వడం, దానికి సంబంధించినవి ఎక్కడైతే ఈ బ్లూ కోల్డ్ పెట్రోకార్ ఎక్కువ గ్యాదరింగ్ ఉంటారో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా ప్యారలల్గా నడుస్తున్నాయి. ఇదంతా చెప్పిన తర్వాత కూడా వినకుండా ఉంటే కేసులు కట్టేసి వాళ్ళని జైలు కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ తెగి వేలాడుతున్నటువంటి మాంజాల ద్వారా పశుపక్షాదులకే కాదు, ఇటు మనుషులు కూడా ఇబ్బందులు పడుతున్నారు, ప్రమాదాల బారిన పడుతున్నారు. కాబట్టి ఇటు వాహనదారులకు కావచ్చు, అలాగే పాదచారులకు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఏంటి సార్? కొంచెం ఈ సందర్భంలో మనము ఆచితూచి చేయడము, వెహికల్ డ్రైవ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఎక్కడైతే ఆ లొకాలిటీస్లో ఉన్న ప్రజలు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఏదన్నా చైనీస్ మాంజా అట్లా ఉంటే అది నాకు సంబంధం లేదులే అని అనుకోకుండా వాళ్ళ బాధ్యతగా
ఎక్కడున్నా కానీ కూడా కొంచెం దాన్ని వాళ్ళకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ కర్రలతోని కానీ దేనితోనైనా తీసి అది చేస్తే మనం వేరే వాళ్ళను ఆ ప్రమాదం బారిన పడకుండా ఒకటి చేయొచ్చు. మా పోలీస్ ఆఫీసర్స్ కూడా మేము స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక మినిమం రెస్పాన్సిబిలిటీగా ఎక్కడనైతే ఏ ఏరియాలలో ఇట్లా వేలాడబడి ఉన్న దారాలు చైనీస్ మాంజాతో ఉన్నాయో మా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ మున్సిపాలిటీ వాళ్ళతో కానీ లేదంటే ఈ డిజాస్టర్ వీళ్ళతోని ఒకవేళ హైట్ ఎక్కువ ఉండి అట్లుంటే మా తరపు నుండి కూడా మేము చాలా అవి కూడా రెస్క్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎవరికైనా ప్రజలకు అటువంటివి ఉంటే తక్షణమే మీరు ఇన్వాల్వ్ అయ్యి వాటిని తీసేస్తే ఎటువంటి అనర్థాలకు జరగకుండా మనం చూసుకోవచ్చు. సో చివరిగా సార్, ఈ విక్రయాలు చైనా మాంజా విక్రయాలు జరిపే వారికి అలాగే సరఫరాదారులకు వీళ్ళందరికీ కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? అదే ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు అనేది ఎలాగో జరుగుతున్నాయి. దాంతోపాటు షీట్ ఓపెన్ చేయడం, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా వెనకాడకుండా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తంగా చైనా మాంజాకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు ఎవరు జరిపినా కూడా కఠిన చర్యలు తప్పవని డీసీపీ చెప్తున్నారు. అలాగే ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి. వారికి సమాచారం చైనా మాంజా క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి సమాచారం ఉన్నా కూడా వెంటనే పోలీసులకు కూడా తెలియజేయాలంటూ కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరామ్యాన్ పురుషోత్తంతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.